బ్యాక్ టు మై ఛానల్. సో శేఖర్ భాష నామినేషన్స్ సూపర్ గా అనిపించినాయా? ఎంతమందికి అనిపించినది కామెంట్ చేయండి. యష్మికి ప్రేరణకి బుల్లెట్స్ దింపాడా గ్రూప్ గేమ్ గురించి? అబ్బా ఏమన్నా మాట్లాడిండు అబ్బా ప్రేరణ గురించి గాని యష్మి గురించి గాని. అసలు ఫస్ట్ పొగిడారు, అందరితోని మంచిగా పొగిడిండు. సో దీనికి ముందు ఒక లైవ్ లో ఒక డిస్కషన్ జరిగింది నబిల్ టు ప్రేరణ. సో ప్రేరణ ఏం చెప్తుందంటే, నేను అందరికీ మంచిగా చెప్పాను కానీ ఎన్నిసార్లు మంచిగా చెప్పాలి, 5 సార్లు మంచిగా చెప్పి కోపం వచ్చి కోపంలో చెప్పాను అంటే నబిల్ అంటాడు 10 సార్లు అయినా ఇది రియాలిటీ షో కాబట్టి మంచిగానే చెప్పాలి. సో నువ్వు ఇంతే అని నేను ఊరుకుంటా కానీ అందరూ ఊరుకోరు కదా అని మంచిగా చెప్పిండు. ఆమెకి ఇప్పటికైనా అర్థమైతే గేమ్ మార్చుకుంటుంది, లేకపోతే మార్చుకోదు. శేఖర్ భాష ఏమనుకున్నట, వైల్డ్ కార్డ్స్ నామినేట్ చేయాలనుకున్నట, కానీ అక్కడ వైల్డ్ కార్డ్స్ ఎంటర్టైనర్స్ ఉన్నారు. గౌతమ్ చాలా బాగా నచ్చిందట. గౌతమ్ యు ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్, అమేజింగ్. అందరికన్నా నచ్చింది నాకు గౌతమ్ గేమ్ అని ఆకాశానికి ఎత్తేసాడు. ఈ గౌతమ్ దీంతోని ఇది పాజిటివ్ గా తీసుకొని ఇంకా గేమ్ పుంజుకుంటాడా, లేకపోతే నేను బాగానే ఆడుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి ఏమైనా తగ్గిపోతాడా అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. తేజ శక్తికి మించి ఆడుతున్నాడు అన్నాడు. నేను ప్రేరణ బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం, యష్మి కొంచెం దూరంగా ఉండేది. సో ఆదిత్య గారు ఎప్పుడు చెప్తూనే ఉండేవారు ఒక గ్రూప్ గేమ్ ఉంది అని చెప్పి మనతో, కానీ ఆయన చేసేవాడు కాదు, మనతో చేయించేవాడు. సో అవినాష్ రోహిణి స్నేహం కూడా కొంచెం గ్రూప్ గా కనిపించింది కానీ అంత కాదు, ఎందుకంటే ఒకరినొకరు సేవ్ చేసుకున్నారు కొంచెం అనిపించింది. తర్వాత నబీల్, గౌతమ్, శేఖర్ ఇండివిజువల్ గా ఆడతారు, ఇండివిజువల్ ప్లేయర్స్. మేమైతే యష్మి అయితే స్టార్టింగ్ లోనే ప్రేరణను సేవ్ చేసింది. సో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి, నేను ఇండివిజువల్ గా ఉన్నా కాబట్టి నాకు అది డిసడ్వాంటేజ్ అయింది. అప్పుడు యష్మి నన్ను సేవ్ చేయాల్సింది సేవ్ చేయలేదు, ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేసింది. అక్కడ గ్రూపిజం అనేది కనబడింది. సో ప్రేరణలో రూడ్నెస్, అవతలి వాళ్ళని కించపరిచి అవతలి వాళ్ళని చీఫ్ గా చూడడం ఇట్లా కనబడుతున్నాయి. ఆ క్యూట్నెస్ పోయి ఆ రూడ్నెస్, ఆ కించపరిచే విధానము, బూతు మాటలు ఇవే కనిపిస్తున్నాయి నాకు. సో ప్రేరణ హరితేజతో నామినేషన్ చేసేటప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ తో విలన్ లాగా కనిపిస్తున్నావు కానీ హీరోయిన్ లాగా కాదు, అంటే అవతలి వాళ్ళని కించపరిచినట్లుగా రూడ్ గా కనిపిస్తున్నావు. సో ఇది కరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతుంది, ఆగు, చెప్పు, విను, ఒక్క నిమిషం ఇట్లా మాట్లాడుతుంది ఆమె. మీకు అర్థమవుతుందా నా మొహం ఎట్లా ఉందో? సో అట్లనే మాట్లాడుతుంది, ఒక్క నిమిషం ఇట్లా ఫోక్ చేస్తారు అనమాట. ఇది బాడీ లాంగ్వేజ్ నచ్చట్లేదు అట్లా. సో వాళ్ళు చేస్తే అట్లా అప్పుడే మాట్లాడుతుంది ప్రేరణ, డిఫెండ్ చేసుకుంటది. వాళ్ళు ఒక మాట అంటేనే కదా నేను రియాక్ట్ అవుతున్నా, వాళ్ళు ఏమన్నది నేను ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతున్నా అని మాట్లాడుతుంది, డిఫెండ్ చేసుకుంటది. సరే ఒకవేళ నేను రూడ్గా చెప్పుకుంటే, రూడ్గా బూతు మాటలు మాట్లాడితే ఐఎమ్ వెరీ సారీ అంటది. సో హరితేజ ట్రిగ్గర్ చేస్తేనే నేను ట్రిగ్గర్ అయ్యాను. ఎదుటి వాళ్ళు ట్రిగ్గర్ చేయనప్పుడు నేను ఎందుకు, ఎదుటి వాళ్ళు ట్రిగ్గర్ చేయకుండా మీ ట్రిగ్గర్ అవుతుంది. అవినాష్ ఎంటబడి ఊడిపిస్తుంటది, వెనకాల వండుకుంటూ ఊడిపిస్తుంటది, అది ఆమె క్యారెక్టర్. సో బూతులు మాట్లాడుతుంది ఏంటి అంటే, అమ్మాయిలు నువ్వు బూతులు మాట్లాడుతుంటే నీలో క్యూట్నెస్ లేదు, రూడ్నెస్ వచ్చింది. మరి ఆ వాటర్ ట్యాంక్ టాస్క్ లో నువ్వు నిఖిల్ని బూతు మాట మాట్లాడినావు, యష్మి కూడా ఇట్లా థూ అని ఉంచింది. ఇవన్నీ అంటలేడు ఇంకా శేఖర్ భాష. సో ఇవన్నీ చేసినప్పుడు మీరు నిఖిల్ని నామినేట్ చేయక నువ్వు గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసినావు అంటే, నిఖిల్ అగ్రెసివ్ గా ఆడాడు ఒక ఈవెంట్ జరిగాక. అంటే ఇక్కడ ఏమని డిఫెండ్ చేసుకుంటది అంటే ప్రేరణ, లేదు నేను అక్కడ వర్బల్ గా ఒక బూతు మాట వదిలా, నిఖిల్ అగ్రెసివ్ ఆడి నేను బూతు మాట వదిలా, అక్కడక్కడ సెట్ అయింది, నేను అందుకే నామినేట్ చేయలేదు అన్న వేళ డిఫెండ్ చేసుకుంటుంది. గౌతమ్ ఎందుకు చేసినావు అన్నదానికి గౌతమ్ దగ్గర నాకు ఎక్కువ పాయింట్స్ కనిపించినాయి అని చెప్తుంది. అక్కడ గౌతమ్ పాయింట్సే లేదు. గౌతమ్ అంటే బ్లూ టీమ్ ని ట్రిగ్గర్ చేసినందుకు నిఖిల్ వచ్చి వీళ్ళను ట్రిగ్గర్ చేసిండట, అంతే తప్ప నిఖిల్ మంచోడు, నిఖిల్ సేఫ్, అంటే నిఖిల్ చాలా మంచోడు, మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నాము అన్నట్టుగానే కనబడుతుందని గ్రూప్ గేమ్ కాదు. సో ఇది ఇట్లా అంటే ఆమె అట్లా డిఫెండ్ చేసుకుంటుంది. గౌతమ్ అట్లా చేయడం వల్లనే మాకు ఆ రోజు ఆ ఎల్లో కార్డ్ ఫస్ట్ రౌండ్ లో మాకు ఎల్లో కార్డ్ వచ్చింది. ఇప్పుడు కూడా మాకు ఎల్లో కార్డ్ వస్తుందేమో అని మేము ఆ ప్రియారిటీ పెట్టి ఆడినాం. గౌతమ్ బ్లూ టీమ్ టచ్ చేయడం వల్ల నిఖిల్ వచ్చి మా మీద నిఖిల్ గెలవని అన్నట్టు ఆడిండు. సో అక్కడ గౌతమ్దే తప్పు, నిఖిల్ తప్పు కాదు. మేము ప్రభావతి టాస్క్ లో కూడా ఫేస్ టు ఫేస్ ఆడినాం, మేము ఆడోళ్ళం మొగోళ్ళం అని చూడకుండా ఆడినాం, ఉమెన్ కార్డ్స్ యూజ్ చేయలేదు. సో ఆ వేళనే ఆడిండు. అలా ఆడినప్పుడు మరి ఎందుకంత అరిచారు, ఎందుకంత ఏడ్చారు, ఎందుకంత బూతు మాటలు మాట్లాడారు,
ఎందుకంత తూ అన్నది యష్మి ఉమెన్ కార్డ్ యూజ్ చేసింది, ఎక్కడెక్కడో పట్టుకున్నామని ప్రేరణ 2 రోజులు మాట్లాడలేదు. యష్మి కూడా దగ్గరికి పోతే దగ్గరికి రానియలేదు నిఖిల్. ఇవన్నీ ఎక్కడ పోయినాయి అబ్బా? ఇవన్నీ వీళ్ళు డిఫెండ్ చేసుకుంటే గ్రూప్ గేమ్ కాదా? క్లియర్లీ విజిబుల్ గ్రూప్ గేమ్ ఈజ్ క్లియర్. అది ఎందుకు కనిపించట్లేదు వీళ్ళకి? ఎంతసేపు ప్రేరణ డిఫెండ్ నేను ఆడియన్స్ కి ఎందుకు తప్పు కనబడుతున్నా, నేను మీకెందుకు తప్పుగా ఇదే డిఫెండ్ చేసుకుంటుంది. కానీ అవును నిజమేనేమో, భారీగా పోట్రా అయిందేమో, ఇంకా ఎందుకు డిఫెండ్ చేసుకోవాలి? మంచిగా ఆడొచ్చు కదా. సరే నేను ఇక్కడ నుంచి అయినా మార్చుకుంటానని లేదు. లైవ్ లో గౌతమ్తో ఆర్గ్యుమెంట్, అవినాష్తో ఆర్గ్యుమెంట్, పిచ్చి లేపుతున్నారబ్బా. గౌతమ్ అంటే ప్లాన్ చేసుకొని వచ్చినట్ట లైవ్ లో లొల్లి వీళ్ళది. వీడన్ని గౌతమ్ ఎందుకు మధ్యలో గౌతమ్ మాట్లాడకూడదా? మీరు మధ్యలో మాట్లాడలేదా? గౌతమ్ తన పాయింట్ చెప్పుకుంటున్నాడు. అక్కడ మరి గ్రూప్ గేమ్ కాదంటావు, స్నేక్ లో ఎగ్గేసినప్పుడు నాది వేసినావు, యష్ మీరు ఎందుకు వేయలేదంటే మీరు అందరు నామినేషన్ లో ఉన్నారు కాబట్టి వేసినా అని మాట్లాడతారు. మరి ఇప్పుడు ఎందుకు అది గ్రూప్ గేమ్ కాదా, నామినేషన్ లో యష్మి లేదా అని మాట్లాడుతుండు, పాయింట్ తీస్తున్నాడు. అక్కడ వాటర్ టాస్క్ లో కూడా నేనేం అగ్రెషన్ కాలేదు, అక్కడ వాళ్ళని జస్ట్ జరిపిన. కానీ ఇక్కడ నిఖిల్ ఓవర్ అగ్రెసివ్ అయింది, అది ఎందుకు కనిపించట్లేదు? అక్కడ గౌతమ్ కొంచెం గౌతమ్ మీద అరుస్తున్నావు అక్కడ నువ్వు, అది మ్యాటర్. సో గౌతమ్ మీద కోపాన్ని మీ మీద చూపించాడు, దానికి ఎందుకు నిఖిల్ నామినేట్ చేయలేదని శేఖర్ భాష అడుగుతాడు. సో ఆయనది ఫిజికల్ అయింది, నేను వర్బల్ గా మాట్లాడాను అందుకే చేయలేదు అన్నట్టుగా చెప్పబోతుంటది. సో ఇక్కడ అవినాష్ పాయింట్, అవినాష్ కూడా బీన్ బ్యాగ్ టాస్క్ లో నేను హిట్ చేస్తుంటే నువ్వెందుకు ఫీల్ అయినావు, నువ్వెందుకు ఉమెన్ కార్డ్ యూజ్ చేసినట్టు నేను ఉమెన్ కార్డ్ యూజ్ చేయలేదు, నాకు నచ్చలేదు ఆడడం అంటే మరి నువ్వు కూడా అట్లనే ఆడు, నువ్వు ఆడకు లేకపోతే కుంటి సాకులు ఎందుకు చెప్తున్నావు అని శేఖర్ భాష అంటాడు. ఆటలు ఆడలేక సాకులు చెప్తున్నావు అంటే మొగులతో ఆడలేక సాకులు చెప్తున్నావు అన్నట్టే కదా. ఆట ఆడుతున్నప్పుడు నువ్వు నోటితో అనే మాట మొత్తం పోయింది. ఇప్పుడు నువ్వు ఆట ఆడుతున్నావు, మస్తు ఫిజికల్ గా సూపర్, మస్తు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు, సూపర్. అంటే ఆ టాస్క్ లో ఎంత బీభత్సంగా ఆడిరో, మీరు ఒక్క మాట వదిలారో, ఒక్క మాట కోపంగా రూడ్నెస్ తో మీరు బూతులు వదిలారో అప్పుడు మీది గేమ్ అంతా పోతుంది, మీరు ఆడిన శ్రమ అంతా పోతుందని క్లియర్ గా చెప్తుండు. ఆడియన్స్ గా నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో కానీ ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. కానీ వీళ్ళు గేమ్ మార్చుకుంటే సూపర్ గా ముందుకెళ్తారు, గేమ్ మార్చుకోకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోతారు. సో గౌతమ్ గ్రూప్ గేమ్ గురించి ఇక్కడ గౌతమ్ అయితే అడిగిండు. తర్వాత యష్మిని ఎందుకంటే, సో నాకు అవినాష్ రోహిణిని స్వాప్ చేసినప్పుడు, నిఖిల్ నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు అడిగావు, నిఖిల్ తరఫున వకాల్తో ఎందుకు పుచ్చుకున్నావు, మా కందకి లేని దురద కత్తిపీటకి ఎందుకంటే యష్మి మేమే అగ్రెసివ్ ఆడాడని చెప్పట్లేదు, నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యి నిఖిల్ అగ్రెసివ్ అయ్యాడని నామినేట్ చేశావు, సో అది నాకు నచ్చలేదు అని అడిగితే, లేదు నేను నార్మల్ గా అక్కడ నిఖిల్ ప్లేస్ లో ఎవరున్నా అడిగిన, కానీ నిఖిల్ ప్లేస్ లో అక్కడ 3-4 ఉన్నారా, ఎవరిని అడగలేదు, నిఖిల్ గురించే అడిగింది. మాకు లేని బాధ నీకెందుకు, నువ్వెందుకు నిఖిల్ ని నామినేట్ చేసినావు, మాకు చెప్పాలి కదా, నువ్వు మీకు అగ్రెసివ్ గా ఆడాడా లేదా అని మమ్మల్ని అడగాలి కదా, మమ్మల్ని అడగకుండా నువ్వు నిఖిల్ ఎందుకు నామినేట్ చేసినావు. ఆ రోజు అవినాష్ తో గొడవ క్వశ్చన్ చేసింది, మీకెందుకు చెప్తామా, మీతో నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నానా, మీతో ఏమైనా ఆడుతున్నా, మీకెందుకు చెప్తాను నేనని అవినాష్ అంటాడు. అయ్యో లైవ్ అయిపోగానే మళ్ళీ అవినాష్ తో గొడవ, నేను ఆ రోజు ఇట్లన్నా గౌతమ్తో, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్. అబ్బా అసలు యష్మి వీళ్ళు క్లియర్ గా ఆడుతున్నారు గ్రూప్ గేమ్, అది ఎందుకో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా ప్రేరణ వస్తుంది, మేము ఎందుకు ఆడినాము, అక్కడ మాకు స్టాపర్స్ లేవు, మేము ఇట్లా ఫింగర్స్ తో మూసి మరి ఆడుతున్నాము, ఇవన్నీ చెప్తున్నారు, ఏంటేంటో చెప్తున్నారు. నాకు అస్సలు నచ్చలేదు వీళ్ళది. ఏమన్నా అసలు గ్రూప్ గేమ్ ఆడుతూనే గ్రూప్ గేమ్ లేదు అంటున్నారు. నిఖిల్ వీళ్ళంతా ఒక్కటే ఆడతారు, ప్రేరణ ఇండివిజువల్ గా ఆడుతున్నా కూడా వాళ్ళకు ఒక సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంటది. యష్మి అయితే ప్రేరణ చాలాసార్లు సేవ్ చేసింది, ప్రేరణ కూడా ఎగ్గు వేయలేదు, నిఖిల్ ఎగ్గు కూడా వేయలేదు. ఎందుకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, ప్రేరణ అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంత అంటే నేను తోపుని నేను తురుముని అనుకుంటుంది, అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదబ్బా. వాళ్ళు క్లియర్ గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు మార్చుకుంటే గనక పైకి వెళ్తారు, లేదంటే ఎలిమినేట్ అవుతారు, అది కూడా చెప్పారు. శేఖర్ భాష క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కూడా వీళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళ కర్మ బాబోయ్ అని వదిలేయాల్సింది తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. అక్కడ తెలుస్తుంది వాళ్ళు ఒకటి వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చాక వీళ్ళు మారారు కొంచెం. రాయల్స్ తో కలుస్తుంది యష్మి, నిఖిల్ కూడా రాయల్స్ తో మాట్లాడుతుంది, అప్పుడు మాట్లాడాడు. గౌతమ్తో గుడ్ మార్నింగ్ గుడ్ బై చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత చెప్తున్నాడు. అంతకు ముందు ఏం లేదు, ఇవన్నీ లేవు, గర్జి పెట్టుకున్నారు. ఇప్పుడు గౌతమ్తో కుల్లి చచ్చిపోతున్నారు.
నబీల్ చెప్తానే ఉన్నాడు, వీళ్ళు క్లియర్ గా గ్రూప్ గేమ్ కనబడుతున్న పృథ్వీతో మాట్లాడుతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను మళ్ళీ ఎపిసోడ్ చూసాక మళ్ళీ రివ్యూ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.